బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఈసారి ఇంటర్ పరీక్ష ఫలితాలను 3 దఫాలుగా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే కాకుండా వాట్సాప్, SMS ద్వారా కూడా ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు ఎప్పటిలాగే ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా కూడా మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ కల్పించారు. అంతేకాదు ఏపీ జెన్ 2 లేదా ఏపీ జెన్ 1 టైప్ చేసి రోల్ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని 5626 కు మెసేజ్ చేయడం ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు వెంటనే మెసేజ్ రూపంలో వస్తాయి. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరిగాయి. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు జరిగాయి. మొత్తం 25 కేంద్రాలలో మార్చి 17 నుంచి పేపర్ల మూల్యాంకన ప్రక్రియ మొత్తం 4 విడతల్లో పూర్తి చేశారు. వెంటనే కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా ముగించారు. గత ఏడాది ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించగా ఈసారి కూడా అదే తేదీన రిజల్ట్స్ ప్రకటిస్తున్నారు. అయితే ఈసారి మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఈసారి ఇంటర్ పరీక్ష ఫలితాలను 3 విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే కాకుండా వాట్సాప్, SMS ద్వారా కూడా ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు ఎప్పటిలాగే ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా కూడా మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ కల్పించారు. అంతేకాదు ఏపీ జెన్ 2 లేదా ఏపీ జెన్ 1 టైప్ చేసి రోల్ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని 5626 కు మెసేజ్ చేయడం ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు వెంటనే మెసేజ్ రూపంలో వచ్చేస్తాయి. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరిగాయి. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20వ తారీఖు వరకు జరిగాయి. ఇక మొత్తం 25 కేంద్రాలలో మార్చి 17 నుంచి పేపర్ల మూల్యాంకన ప్రక్రియ మొత్తం 4 విడతల్లో పూర్తి చేశారు. వెంటనే కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా ముగించారు. గత ఏడాది ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించగా ఈసారి కూడా అదే తేదీన రిజల్ట్స్ ప్రకటిస్తున్నారు. అయితే ఈసారి మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.